పడి తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా రగడ కొనసాగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలిలో మంత్రి సవిత వ్యాఖ్యలపై పెనుదుమారం ఎరిగింది. గత ప్రభుత్వంలో స్వయం ఉపాధి లేకపోవడంతో ప్రజలు సోమరిపోతులుగా మారారన్నారు సవిత. కొంతమంది గంజాయి కూడా అలవాటు పడ్డారన్నారు మంత్రి సవిత. అయితే మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గంజాయి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ పట్టుబట్టారు. అయితే మంత్రి సవిత వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని బొత్స డిమాండ్ చేశారు. దీంతో మరొక మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ అసలు సవిత మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అన్నారు. ప్రశ్న వచ్చి ఎవరైతే ఆర్థికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అగ్రకోణాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం తాలూకా సహాయాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది డిస్కషన్ అధ్యక్ష. ఆ నేపథ్యంలో కదా ప్రభుత్వం చేసింది ఆ డిస్కషన్ చేసుకోవడం లైట్ రివైల్ చేసుకోవడం తప్పు కదా అధ్యక్ష. దాంతోపాటు డీబీటీ నొక్కినప్పుడు ఇవన్నీ ఏ మాట్లాడినారని మళ్ళీ నేను రిపీట్ చేయడం కూడా సమంజసం కాదు అధ్యక్ష. నేను దాని జోలికి పోను అధ్యక్ష. కానీ గౌరవ మంత్రులు చూస్తున్నాం అధ్యక్ష, సమాధానం చెప్పినప్పుడు క్షుణ్ణంగా మీరు మీ సమాధానం చెప్పి దాంతో ఎవరైనా ఇటు నుంచి ఏదైనా ప్రోగ్ చేస్తే అప్పుడు మీరు వచ్చి పుట్టుపర్వతాలకు వెళ్ళి పర్వాలేదు అసలు మీ సమాధానం చెప్పకుండా ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని కొని ఆ మాట దయచేసి సంబంధం కాదు అధ్యక్ష అది. కాబట్టి దయచేసి నువ్వు కూర్చోలేదు మాట్లాడుతున్నాను నేనేమింది ఇది. కాబట్టి నేను అంటుంది ఏంటంటే గవర్నమెంట్ మీ రికార్డు చూడండి అధ్యక్ష, మీరు వాయిస్ రికార్డు చూడండి అధ్యక్ష. ఒకవేళ కానీ మా తరఫున మా సభ్యులందరూ తరఫున కూడా మా క్లైమ్ ఉంది అధ్యక్ష. ఏదైతే వారం పద్నాలుగు ఏదైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి. కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి. ఒక్క నిమిషం ఆగి, ఎందుకు తొందర? నేను చెప్పింది ఇది తర్వాత చెప్పింది ఎందుకు నేను నా తర్వాత నువ్వే కదా మారుతాను అంతే కదా. ఇది అవన్నీ తొలగించి సంబంధిత మంత్రులకి సమన్వయం పాటించి ఇన్ ఫ్యూచర్ అలాంటి మాటలు మళ్ళీ రాకుండా మీరు డైరెక్షన్ ఇవ్వాలని నా రిక్వెస్ట్. మంత్రి గారు